హైదరాబాద్లోని రాసింగి ప్రాంతంలో చెరువుల పరిరక్షణ చర్యలను హైడ్రా అధికారులు వేగవంతం చేశారు. ముష్కీ చెరువులో జరిగిన ఆక్రమణలపై దృష్టి సారించిన అధికారులు ఉదయం నుంచే రంగంలోకి దిగారు. సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ముష్కీ చెరువులో 10 ఎకరాల మేర ఆక్రమణ జరిగినట్లు గుర్తించిన హైడ్రా ఇరిగేషన్ శాఖ అధికారులు చెరువు హద్దులను గుర్తించి కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఆక్రమణపైకి గురైన చెరువు భూమిలో నిర్మించిన భవనాలు, ఇతర నిర్మాణాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య చెరువు పరిధిలో ఫెన్సింగ్ పనులు కొనసాగుతున్నాయి. డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ముస్కన్ చెరువు కబ్జాలకు హైడ్రా చెక్ పెట్టినట్టుగా కనబడతా ఉంది. చాలా రోజుల నుంచి ఈ చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థలాన్నంతా కూడా కొంతమంది రియల్టర్లు కబ్జా చేసి ఆ చెరువు చుట్టూన ప్రహరీ కూడా ఏర్పాటు చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్ కిందికి క్లెయిమ్ చేసి అనేక విడతల వారీగా ఆ భూములని అమ్మి అక్కడ నిర్మాణాలు చేపట్టినట్టు కూడా తాజాగా హైడ్రాకు అందినటువంటి ఫిర్యాదు పైన హైడ్రా దీనిపై పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా తెప్పించుకొని చెరువు తాలూకా స్థలం ఎంత ఉంది, ప్రైవేట్ ల్యాండ్ ఎంత ఉంది, ఎంత భూమిని కోల్పోయాము, ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది అనే దానిపై కూడా హైడ్రా వివరాలను కూడా తెప్పించుకొని 5,500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కాపాడుతూ చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేస్తూ ఆ భూమిని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. హెచ్ఎండిఏ లెక్కల ప్రకారం 52.20 ఎకరాల భూమి ఈ ముస్కన్ చెరువుకి ఆనుకొని ఈ చెరువు అంతా కూడా పూర్తిగా కబ్జాల పర్వం అయిపోయింది. ఇష్టానుసారంగా రియల్టర్లు ఎవరు అధికారులు పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 5,500 కోట్ల రూపాయలైనటువంటి భూమిని అంతా కూడా కబ్జా చేశారు. మొత్తం 52.20 ఎకరాల భూమిని హైడ్రా గుర్తించి ఇది చెరువు సంబంధించిన ల్యాండ్ కింద పరిగణన తీసుకొని ఆ ల్యాండ్ అంతా కూడా పరిరక్షిస్తూ చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేస్తూ చెరువు మధ్యలో నుంచి కట్టి నిర్మించి 34.21 ఎకరాల ఈ కొట్టేసేటువంటి ప్రయత్నం చేశారు. దీని కబ్జాకి గురయ్యేటువంటి ప్రయత్నం చేశారు. చెరువు అభివృద్ధి పేరుతో కబ్జాల ప్రయత్నం చేసినట్టుగా కూడా హైడ్రా గుర్తించడం జరిగింది. సిఎస్ఆర్ నిధులతో చెరువు అభివృద్ధి పనులు ఈ సంస్థ నిర్వహణ చేపట్టినట్టు కూడా హైడ్రా గుర్తించడం జరిగింది. మొత్తం 52.20 ఎకరాల చెరువుని హైడ్రా కాపాడే చర్యల్లో భాగంగా ఈ రోజు చెరువు మధ్యలో నుంచి సిఎంఆర్ నిధుల పేరుతో చెరువు అభివృద్ధి చేస్తామంటూ కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్, రియల్ ఎస్టేట్, పొలిటికల్ నాయకులంతా కూడా ఈ భూములని కబ్జాకి చేశారు. ఆ 52.20 ఎకరాల భూమిని ఈ రోజు హైడ్రా కాపాడుతూ చుట్టుముట్టుకు ఫెన్సింగ్ వేస్తూ ఆ వీడియోలన్నీ కూడా మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం చెరువుని కాపాడుతూ హైడ్రా చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి 50 ఎకరాలకు కూడా ఈ ఫెన్సింగ్ వేసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ప్రభుత్వ శిఖం భూమి 20.23 ఎకరాలు, మిగతా అంతా కూడా ఎక్సెల్స్ ల్యాండ్ పట్టా అంటూ కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అక్కడ ఎలాంటి నిర్మాణ యాక్టివిటీస్ చేపట్టరాదనే నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడుతూ పేదల పేరిట గుడిసెలు వేసి ఆ ల్యాండ్ ను కొట్టేసేటువంటి ప్రయత్నం చేశారు రియల్టర్లు. ఖాళీ చేయించాలంటూ కూడా తగినంత సమయం గతంలోనే హైడ్రా ఇచ్చినప్పటికీ 2 నెలల నుంచి ఖాళీ చేయమని హైడ్రా ఎంత చెప్పినా వినకపోయేసరికి ఈ రోజు హైడ్రా యంత్రాంగంతో సహా ఆ చెరువు ప్రాంగణానికి చేరుకుంటుందన్న సమాచారంతో స్వచ్ఛందంగా ఖాళీ చేసి గుడిసెవాసులు అక్కడి నుంచి కూడా వెళ్లిపోయారు. ఎఫ్టీఎల్ హద్దులు నిర్ధారించి ఆ చెరువుకు ఉన్నటువంటి పూర్తి స్థలాన్ని అంతా కూడా తన ఆధీనంలోకి తీసుకొని 52.20 ఎకరాలకు సంబంధించిన స్థలాన్ని అంతా కూడా కాపాడి అది ప్రభుత్వ స్థలం, చెరువు స్థలం, ఎవరు కూడా ఇక్కడ నిర్మాణాలు చేపట్టకూడదు, ఆక్యుపై చేయకూడదు. ఎవరైతే దీన్ని ఆక్యుపై చేసినటువంటి ప్రయత్నం చేశారో చెరువు మధ్యలో వేసినటువంటి కట్టని తొలగించి ఈ చర్యలకు పాల్పడినటువంటి రియల్టర్లందరిపై కూడా హైడ్రా కేసులు నమోదు చేసి హెచ్చరించి ఇంకోసారి భూమిలోకి అడుగు పెడితే మాత్రం సీరియస్ గా పరిణామాలు ఉండబోతాయంటూ మాత్రం హెచ్చరించి భూమిని రక్షించినట్టుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.
చెరువు భూమిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నిర్వహించిన వారిపై సైతం అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వ భూములు, జల వనరుల పరిరక్షణలో భాగంగా ఆక్రమణలను తొలగించి చెరువులను పునరుద్దరించేందుకు చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ముష్కీ చెరువు ఆక్రమణల వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారగా చెరువుల సంరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పలువురు స్వాగతిస్తున్నారు. ముష్కీ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఆక్రమణలను 10 రోజుల్లో తొలగించాలని గతంలో హైడ్రా అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే గతంలో నార్సింగి సర్కిల్ పరిధిలోని మై హోమ్ అవతార్ సమీపంలో ఉన్న ముష్కీ లేక్ ను అధికారులు సందర్శించారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కొనసాగుతున్న ఆక్రమణలపై సమగ్ర వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా అక్కడి భూముల యజమానులు, నివాసితులతో అధికారులు నేరుగా మాట్లాడారు. ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమిత ప్రాంతాలను స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచించారు. గత 2 నెలలుగా పలుమార్లు నోటీసులు జారీ చేసినా ముందస్తు సమాచారం అందించామని అధికారులు తెలియజేశారు. తాజాగా చెరువు చుట్టూ కంచె నిర్మాణం చేపడుతున్నారు.